నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ ని పురస్కరించుకుని భీమవరం టౌన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అంజుబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. సంక్షేమం, అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీల సేకరణ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే. మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మన కుటుంబాలు, దేశం అభివృద్ధి పదంలో ఉంటుంది. ఎమ్మెల్సీ గోపిమూర్తి. డ్రగ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత. అవగాహన ప్రచార బేరీ బ్రోచర్ను ఆవిష్కరించిన భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు. ప్రతి ఒక్క ముస్లిం భక్తి శ్రద్ధలతో ఆత్మను, శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ పేద ప్రజలకు దాన ధర్మాలను అవలంబించడం పవిత్ర రంజాన్ మాసం ప్రతీక అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. గురువారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని భీమవరం LH టౌన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజుబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైనది రంజాన్ మాసమని, ప్రతి ఒక్క ముస్లింకు మంచి జరగాలని ఆకాంక్షించారు. ముస్లింలు అందరికీ రంజాన్ పర్వదినాల సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులు దీక్షలో పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరించడం జరుగుతుందని, అల్లా ఆశీస్సులతో ముస్లింలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నారు. ముస్లింలకు అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో హిందూ, ముస్లిం సత్సంబంధాలతో మెలుగుతున్నారని, ఎల్లప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నానన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు స్వీయ నియంత్రణతో అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఉపవాస దీక్షను కొనసాగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين والعاديات ذبحا فالموريات قدحا فالمغيرات سبحا فأسرن به نقعا فوسطن به جمعا إن الإنسان لربه لكنود وإنه على ذلك لشهيد وإنه لحب الخير لشديد أفلا يعلم إذا بعثر ما في القبور وحصل ما في الصدور الله أكبر يا إله لمن حميد ربنا لك الحمد الله أكبر الله أكبر الله أكبر الله أكبر కేరళలో అత్యంత పవిత్రమైనది 9వ నెల. దీన్ని ఆధ్యాత్మిక, ఉపవాస, దాన ధర్మాలు మరియు క్రమశిక్షణతో జరుపుకుంటారు. ఈ నెల పవిత్ర ఖురాన్ వెల్లడైందని నమ్ముతారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాసం పాటిస్తూ అల్లాహ్ ప్రార్థనలో గడుపుతూ స్వీయ నియంత్రణ మరియు పశ్చాత్తాపం ద్వారా ఆధ్యాత్మికంగా పెంపొందించుకుంటారు. ఇది రంజాన్ యొక్క విశిష్టత. రంజాన్ మాసం యొక్క ముఖ్య విశిష్టతలు ఏంటంటే పవిత్ర ఖురాన్ అవతరణ. ఈ నెలలో పవిత్ర గ్రంథమైన ఖురాన్ మొదటిసారిగా ప్రవక్త ముహమ్మద్కు వెల్లడైందని ముస్లింలు నమ్ముతారు. ఉపవాసం నెల రోజుల పాటు తెల్లవారుజామున సహార్ నుండి సూర్యాస్తమయం వరకు, ఇఫ్తార్ వరకు అన్నపానీయాలు మాని భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. ఆధ్యాత్మిక క్రమశిక్షణ రోజు పాటించడం ద్వారా స్వీయ నియంత్రణ, ఓర్పు, క్రమశిక్షణ,
అలవడటానికి, అహ్లాకు దగ్గర అవటానికి విశ్వాసం. దాన ధర్మాలు, పేదలకు సహాయం చేయటం, దాన ధర్మాలు, పిత్రదానం చేయటం ఈ నెలలో చాలా ముఖ్యం. ప్రత్యేక ప్రార్థనలు, రాత్రి సమయంలో ప్రత్యేక నమాజ్ అయిన తహరీస్ మసీదులో సామూహికంగా నిర్వహిస్తారు. కుటుంబం మరియు సామూహిక ఐక్యత, ఇఫ్తారీలో విందుల ద్వారా బంధుమిత్రులను కలుసుకోవడం, ప్రేమ సహాసభూతి పెంచుకోవడం జరుగుతుంది. చివరిగా నెలవంక కనిపించడంతో రంజాన్ ఉపవాసాలు పూర్తయి ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు జరుపుకుంటారు. ముస్లిం సోదరులందరికీ పవిత్రమైన నెల ఈ నెల. ఈ నెలలో తెల్లవారుజాము 4 గంటలు లేచి ఉపవాస కార్యక్రమం మొదలుపెట్టి సాయంత్రం 6 గంటల వరకు మంచినీరు కూడా ముట్టుకోకుండా కఠోరమైన ఉపవాసం చేస్తారు. వారు ఈ రంజాన్ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దానికి ఇస్లామిక్ అందరికీ కూడా ఇది పవిత్రమైన నెల. ఈ నెలలో అల్లా ఆశీస్సులు ఉండాలని ఈ రంజాన్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, రంజాన్ మాసంలో చేసే మీ అందరికీ కూడా ఆ అల్లా గారి ఆశీస్సులు ఉండాలని, అల్లా ఆశీస్సులతో మీరందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలని, మీ కోరికలు భగవంతుడు అల్లా తీర్చాలని, మీరందరూ కూడా మీరు చేసే వృత్తుల్లో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా. ఈ ఉపవాసం వల్ల కేవలం మన స్వీయ నియంత్రణే కాకుండా సంయమనం, తోటి వారికి సేవ చేయాలి, తోటి వారికి దాన ధర్మాలు చేయాలనే ఒక ఆచారం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగమైన మేమందరికీ కూడా, ఎవరైతే ప్రజా సేవలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఎంతగానో వర్తిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఎంతో మంది ప్రజలు మన దగ్గరికి వస్తుంటారు, ఏదో ఒక పని మీద వస్తుంటారు. వాళ్ళందరినీ ఓపికగా వినడం, చేతనైనంత వరకు చట్ట ప్రకారం ఏదైతే చేయగలుగుతామో వాళ్ళందరినీ పేషెంట్స్గా, ఎందుకంటే చాలా సమస్యలు ఇప్పుడు సోమవారం తీసుకుంటే కొన్ని 150 నుంచి 200 మంది పిటిషన్స్ పట్టుకొని మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఓపికగా వింటూ చేయగలుగుతామో లేదనేది పక్కన పెట్టేస్తే వాళ్ళని వినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంత దూరం నుంచి ప్రయాణించి వచ్చిన వాళ్ళు ఈ రంజాన్ మాసంలో అదొకటి నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. ఎందుకంటే ఎవరైనా సరే అంత దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళని కనీసం ఒక 2 నిమిషాలు మనం వాళ్ళ మాట విని చేయగలుగుతామా లేదా అని ఒక అష్యూరెన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత సంతోషం ఇవ్వగలిగే వాళ్ళు అవుతారు. సో ముఖ్యంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రంజాన్ నుంచి నేర్చుకునే ఒక మంచి లక్ష్యం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సంయమనం, ఓపిక. రెండోది నాకు ఎమ్మెల్యే గారు చెప్తూ, ఈ రంజాన్ మాసం అంటేనే అందరికీ సేవ చేసేది, తోటి వారికి సేవ చేసే ఒక మంచి ఆచారం మనకు అందరికీ ఉంది. అన్ని మతాలలో ఉంది. ముస్లిం మతంలో అయితే ఇది పెద్ద ఎత్తున ఈ మాసంలో చాలా మందికి, లేని వాళ్ళకు కూడా ఇక్కడ దాన ధర్మాలు చేయడం లాంటి ఒక ఆచారం ఉంది. ఈ సదకా ఏదైతే ఉందో, ఆ జకాత్ ఏదైతే ఒక ఆచారం ఉందో, ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. అండ్ ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే దాన ధర్మాలకు కానీ తోటి వారికి సాయం చేసే గుణం ఉన్న జిల్లా ఇది. మనం ఏదైనా ఒక మంచి పని తలంచి ఇది కావాలి, ఇది చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసే ప్రజలు ఇక్కడ మనస్తత్వం ఉంది. ఈ సందర్భంగా ఈ జిల్లాలో పనిచేసినందుకు, ఈ జిల్లా ప్రజలతో మమేకమై మేమందరం కూడా ప్రజాసేవలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో అదేవిధంగా ఇంక్లూజన్ అంటాం, ప్రతి ఒక్కరూ సమానం, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అభివృద్ధి చెందుతుందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి. ప్రతి మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడా బాగా చదువుకోవాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రభుత్వం నుంచి వస్తున్న అవకాశాలను కానీ, ప్రైవేట్ సెక్టర్లో వస్తున్న అవకాశాలను కూడా అందిపుచ్చుకునే విధంగా తయారవ్వాలని చెప్పేసి ఎప్పుడు మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఇస్తున్న ప్రతి స్కీమ్ లో కూడా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ మేము చేస్తుంటాం. గ్రాస్ రూట్ లెవెల్లో స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవరిని కూడా పక్కన పెట్టకూడదు, అందరికీ కూడా ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవ్వాలి, అందరికీ కూడా తెలియజేయాలి. అవకాశాలు ఏవైతే ఉన్నాయో మనకు అవన్నీ కూడా అందరికీ తెలియజేయాలని చెప్పి అంటుంటారు. ఏదైతే సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అని మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుందో, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్కీమ్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఇంకా సరే ముస్లిం సోదరులు ఏంటంటే విద్య మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా మీరు అభివృద్ధి చెందితే, మీరు బాగా చదువుకొని ఈ ఉన్న అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా భారతదేశం అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా ఇక్కడ వచ్చిన పిల్లలు, పెద్దలు అందరికీ కూడా చదువుకోవాలి, బాగా మీ వృత్తిలో అభివృద్ధి చెందాలి. రాబోయే కొత్త రకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, టెక్నాలజీ ఉందో, ఏవైతే కొత్త రకమైన స్కిల్స్ ఉన్నాయో వాటన్నిటిని అలవర్చుకొని మీరందరూ
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి ఆదేశాల మేరకు ప్రజల నుండి టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి నాయకుల సమక్షంలో అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పాదసారథి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యమని, టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రతి శుక్రవారం నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వినతి పత్రాలు, అర్జీలు స్వీకరిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ దృష్టికి తీసుకొచ్చిన వితంతు పెన్షన్లు, వయోవృద్ధుల పెన్షన్లు, గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కారణాల వల్ల నిలిపివేసిన పెన్షన్లు, అర్జీలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఏఎంసీ చైర్మన్ కలదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతి శుక్రవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ కృష్ణబెలస కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని, ప్రతి అర్జీపై ప్రభుత్వ అధికారులతో సత్వర పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండీ షబీనా, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొళ నాగబాబు, జిల్లా కార్యదర్శులు రేవు వెంకన్న, భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, టీడీపీ నాయకులు నేదునూరి గంగాధర్, గూడూరి సుబ్బారావు, పాలా శ్రీరామదాసు, బొక్క చంద్రమోహన్, ఎండీ ఫిరోజ్, గంధం రాధా, వలవల ఆదిలక్ష్మితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారాం గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున సుమారు 125 మంది గ్రీవెన్స్ లో వారు అర్జీలు పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, అలాగే విడో పెన్షన్స్, వికలాంగులు, డయాలసిస్ చేస్తున్నటువంటి పేషెంట్స్ కూడా వారి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అతి ఫండ్ గురించి కూడా వైద్యం చేయించుకుని వారికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు, అలాగే శాసనసభ్యులు ఈ గ్రీవెన్స్ సెల్ నిర్వహించి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేసామో అన్ని వాగ్దానాలు కూడా, సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా అమలు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ప్రతి శనివారం కూడా ఆయన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా ప్రజల నుంచి ప్రజావేదిక ద్వారా అర్జీలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రజలకి ఇబ్బంది కలుక్కోకుండా మరి తోట సీతారాం గారు వచ్చినటువంటి అర్జీదారులందరికీ కూడా భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుక్కోకుండా మరి చూడడం జరుగుతుంది. అలాగే ఆఫీస్ స్టాఫ్ కూడా వచ్చిన అప్లికేషన్ అన్ని కూడా పరిశీలన చేసి అవన్నీ తదితర అధికారులకి పంపించి మీ త్వరితగతిని మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా త్వరలోనే పెన్షన్స్ కానీ, హౌసింగ్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అన్ని కూడా తొందరలో మీకు వచ్చే విధంగా అన్ని పనులు పూర్తి చేసి మీకు న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి తెలియపరుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మరి కూటమి ప్రభుత్వం ఈ సమస్యలన్నీ పరిశీలించి అందరూ ఒకటి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ పెన్షన్ విధానం అనేటప్పటికీ ఎప్పుడైతే 4,000 రూపాయలు పెన్షన్ పెట్టామో చాలా మంది ఎలిజిబిలిటీ ఉన్నారు కదా, ఎలిజిబిలిటీ లేని వారు కూడా దీనికి ఆశిస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేస్తుంది. ఇవన్నీ త్వరలోనే కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే మనకు కూడా భీమవరం నియోజకవర్గంలో గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్న పరిపాలన చేసినప్పుడు 8,330 మందికి కిడ్కో ఇల్లు ఇచ్చాం. ఆ రోజుల్లో 2,420 మందికి మనం గృహప్రవేశాలు చేసాం. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ 2,000 చిల్లర ఇల్లులు మళ్ళీ రెడీ అయినాయి. రాబోయే రోజుల్లో త్వరలోనే ఆ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుకు గృహప్రవేశాలు చేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు సూపర్ 6 అన్ని పథకాలను పెట్టాం. ఎంతో మంది వికలాంగుల పెన్షన్ గానీ, వృద్ధాప్య పెన్షన్ గానీ, వికలాంగులు గానీ, విడో పెన్షన్స్ గానీ, టిక్కోయిట్ గానీ, సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ గానీ ఎన్నో రకాలుగా ఇక్కడికి వచ్చి పేదలందరూ ఇక్కడ అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క అర్జీని కూడా పరిశీలించి వెంటనే ఇక్కడ సిబ్బంది ద్వారా త్వరితగతిన అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు సీతారాం లక్ష్మి గారు ఇక్కడ చేస్తున్నారు. అలాగే వచ్చిన వారందరూ కూడా
ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ప్రతి శుక్రవారం కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి అర్జీలు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ న్యాయం జరుగుతుందని అందరూ కూడా మీ సమస్యలు తెలియపరచండి. కాకపోతే ఒక వారం వచ్చి మీరు అర్జీ పెట్టుకున్నట్టు వాళ్ళు మళ్ళీ వారం వచ్చి మీరు అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికారులే మీ ముందుకు వస్తారు. ఎందుకంటే ఆ సముదాయ అధికారులతో ఇక్కడ తోట సీతారామలక్ష్మి గారు, శాసనసభ్యులు అంజిబాబు గారు, ఎవరైతే ఉన్నారు పార్లమెంట్ మినిస్టర్లు వర్మ గారు, అందరూ కూడా ఆ సమస్యలు తీర్చే విధంగా మీ ఇంటికే సర్వేకి పంపుతారు. కాదు ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఏదైతే సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ ఉన్నాయో అది వెంటనే కూడా మీరు పెట్టిన నెల 2 నెలల్లో మరి తోట సీతారామలక్ష్మి గారు వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి వెంటనే ఆ కార్యక్రమం మీకు పూర్తయ్యి మీకు ఊరటనిచ్చే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోండి. 39 వార్డుల నుంచే కాకుండా భీమవరం మండల ఏర్వసరం మండలం నుంచి కూడా అనేక సమస్యలు అర్జీలతో వస్తున్నారంటే ఈ యొక్క కార్యక్రమం మన తోట సీతారామలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆవిడ ఈ సమస్యలన్నింటినీ కూడా దగ్గరుండి ఈ యొక్క సమస్యలను నారా చంద్రబాబు నాయుడు గారికి చేరవేసే విధంగా ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారంటే ఇది ఒక గొప్ప విషయం. అర్జీలు సేకరించి వాళ్ళ సమస్యలను తత్వరగా అధికారులు తెలియపరిచి ఆ సమస్యలను తీర్చడం జరుగుతుంది. అలాగే వచ్చి ఏ టైం అవుతుందో తెలియకుండా ఉంటారని వాళ్ళకి ఒక భోజనం ఏర్పాట్లు చేయడం కూడా చాలా ఆనందకరంగా ఉందని ప్రజలు తెలియజేయడం కూడా జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూటీఎఫ్ భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో భీమవరం వన్ టౌన్లోని పీఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ నందు గురువారం సాయంత్రం మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, జిల్లా యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ విజయరామరాజు, పి క్రాంతికుమార్లు విచ్చేసి మాట్లాడుతూ మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మన కుటుంబాలు, దేశం అభివృద్ది పదంలో ఉంటుందని, ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీమూర్తులు ప్రోత్సాహం తప్పనిసరి అని అన్నారు. అనంతరం 40 మంది మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. సభకు యూటీఎఫ్ భీమవరం శాఖ అధ్యక్షులు బి నరేష్ అధ్యక్షత వహించగా కార్యదర్శి కట్టా వెంకట మల్లేశ్వరరావు స్వాగతం పలికారు. వేదికపై రాష్ట్ర కౌన్సిలర్ వనసాక్షి, మెర్సీ, స్కూల్ హెచ్ఎం సాయి ప్రసాద్, జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ పట్టాభిరామయ్యలు ప్రసంగించగా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సిహెచ్ కుమార్, బాబ్జీ, రామకృష్ణ ప్రసాద్, టౌన్ గౌరవాధ్యక్షులు ఎస్ మనోహర్, బుజ్జిరాజు, పాల్, సీతారాం, శ్యామలరావు, భీమవరం పట్టణ శాఖ మహిళా ఉపాధ్యాయులు, యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల 8 గంటల పని విధానాన్నే రావటానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటో చెప్పారు. ఏమిటంటే చరిత్ర 1859 కంటే పూర్వం నుంచి ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు వేలాది మంది కార్మికులు పోరాటాలు చేసి వాళ్ళ రక్తాలను చిందించి వాళ్ళ ప్రాణాలు అర్పించి, ఆ మాటకు వస్తే శికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు చేసినటువంటి పోరాటంలో ఆ పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో వైట్ చొక్కా తొడుక్కున్నటువంటి కార్మికుడి మీద కాల్పులు జరిపితే అతని ఒంటిలో ఉన్నటువంటి రక్తం బయటికి చింది తన చొక్కా ఎరిపెక్కితే అతను చొక్కా ఇప్పి పైకెత్తి ఇక్కడి నుంచి ఈ ప్రపంచంలో హక్కుల కోసం పోరాడేవాడి జెండా లేదని చెప్పి ఎర్ర జెండా చరిత్రనే తీసుకొచ్చి ఆ పోరాటం యొక్క స్ఫూర్తిగానే 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారా. ఇంత చరిత్ర కలిగినటువంటి 8 గంటల పని విధానం, అటువంటి 8 గంటల పని విధానం స్ఫూర్తిగా మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మేడే ఉత్సవాలు జరుపుకుంటా ఉంటే మీరు ఈ 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి మీరు 10 గంటల 16 గంటల పని విధానాన్ని ఏ విధంగా తీసుకొస్తారు? మీరు ఎక్కడో ఒక చోట ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ దేశంలో కార్మికులు 16 గంటలు పనిచేయాలని చెప్పి వ్యాఖ్యానం చేస్తే ఆ నారాయణమూర్తికి అనుకూలమైనటువంటి బిల్లు తీసుకొస్తారా? ఇది సాఫ్ట్వేర్ అధినేతలకు అనుకూలమైన బిల్లు తీసుకొస్తాడా? ఆ నారాయణమూర్తి లైన్ లో నిలబడి ఒక 5 నిమిషాలు మీ గుర్తుకి ఏమైనా ఓటేస్తాడా? మీకోసం ఎండలో నిలబడి 5-6 గంటలు నిలబడి మీ గుర్తుకి ఓటేసేది, మీ జెండా మోసేదే కార్మికుడు. అటువంటి కార్మికుడికి వ్యతిరేకమైన బిల్లు తీసుకొస్తారు. ఈ బిల్లు శ్రామికుల శ్రమ దోపిడీ బిల్లు, పెట్టుబడిదారుల బిల్లు. ఈ బిల్లుకి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను వ్యతిరేకంగా ఓటేస్తానని చెప్పి నిలబడి మాట్లాడినటువంటి ఏకైక పీడీఎఫ్ ఎమ్మెల్సీ. ఈ రోజున మహిళలు రాత్రిపూట పనిచేస్తేనే రక్షణ లేదే, అటువంటి రక్షణ నువ్వు ఇవ్వలేనటువంటి నువ్వు రాత్రిపూట ఏ విధంగా పనిచేయిస్తావు? ఈ రోజున పెద్దలందరూ చెప్తా ఉన్నారు సనాతన ధర్మం అని చెప్పి. అటువంటి సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వ్యవస్థ కుటుంబం. అటువంటి కుటుంబం
మహిళ, అటువంటి మహిళ నువ్వు రాత్రిపూట పనిచేస్తే ఆమె యొక్క కుటుంబ జీవనాన్ని నువ్వు హరించినట్టు కాదా అని చెప్పేసి గట్టిగా శాసన మండలిలో మాట్లాడు. అంటే 8 గంటల పని ఉంటేనే మీరు ఇంత యజమానులు ఈ విధంగా శ్రమ దోపిడీ చేస్తా ఉన్నారే, మీరు 10 గంటలు 15 గంటలు అంటే పరిస్థితి ఏంటి, రాత్రిపూట పని అంటే పరిస్థితి ఏంటి అని చెప్పి శాసన మండలిలో నిలేసాం. కాబట్టి ఈ రోజున పాలకులు, ఏ ప్రభుత్వాలైనా, ఏ రాజకీయ పార్టీలైనా మనకి వ్యతిరేకమైనటువంటి బిల్లులు తీసుకొస్తున్నారు తప్ప మహిళల సాధికారత కాదు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మహిళలు గతం కంటే ఆకాశానికి ఎగురుతున్నారో లేదా సముద్రంలో దూకుతా ఉన్నారని చెప్తా ఉన్నారు తప్ప సాధికారత లేనటువంటి పరిస్థితి. వాస్తవానికి మన కాన్సెప్ట్ లోనే లోపం ఉంది. వాళ్ళు తింటేనే కదా కడుపు నిండుతారు. ఇది మన హక్కుల కోసం ఎవరో వచ్చి పోరాటం కాదు, మనమే పోరాడాలి. మన హక్కుల కోసం మనం పోరాడినప్పుడే మనం వాటిని సాధించుకోగలుగుతాం. మనం ఎప్పుడు పోరాడగలుగుతాము అని అంటే మనం ఫస్ట్ మన మహారాణులు అన్న విషయం వచ్చినా మనం ముందు బయటికి రావాలి. వంటింటి మహారాణులు అని ఫీల్ అవడం మానేసి వంటింటి ముందేయడం కాదని బయటకు వస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనందరం కూడా చాలా చక్కగా మహిళా సాధించేసాము, ఉద్యోగాలు చేస్తూ బయటకు వస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ మనందరం కూడా ఏం చేస్తున్నాం, డబల్ డ్యూటీస్ చేస్తున్నాం. ఇక్కడ కూర్చునేటువంటి జెంట్స్ అందరూ ఉద్యోగాలు చేస్తున్నాం, మనము ఉద్యోగాలు చేస్తాం కదా. అయితే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డ్యూటీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే సెకండ్ షిఫ్ట్. ఇక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఉన్నప్పటికీ కూడా మన మైండ్ లో మాత్రం ఏముంటది, మాట్లాడుకుంటే రియాలిటీలోకి వస్తే ఏముంటది, ఈ రోజు ఇంటికి వెళ్ళగానే రేపేం వండాలి, వద్దు వంటలు వద్దు, మరి ఏం కావాలి, వండుదాం. ఏం వండుదాం, బయటకు వచ్చి మన సమస్యలకి సంబంధించినటువంటి విషయాల మీద మనం కేవలం చర్చించుకుంటే ఏది కూడా అవ్వదు. చర్చలతోనే మనం ఆగిపోకూడదు. మరి ఏం చేయాలి, పోరాడాలి. ఒక్కరిగా నిలబడి అక్కడ ఒక్కరు లేచి నిలబడి ఆ సమస్య కోసం పోరాడితే ఏం జరిగిపోతుంది అని చెప్పి ఆలోచించకుండా ఆ ఒక్కరిగానే నిలబడి ఎలా అయితే ప్రతి సమస్యని కూడా ఎదిరించి నిలబడి పోరాడుతున్నారో మనం కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఒక్కదాన్ని చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇంతమంది ఉన్నారు మన యూటీఎఫ్ జిల్లా కమిటీలో ఒక్క మన అంటే మామూలు శక్తి కాదు, అమ్మ శక్తి, తప్ప శక్తి. ప్రతి దాంట్లో కూడా ఒక మన కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, నాగరాణి గారు ప్రజెంట్ మన ఐఏఎస్ అధికారి, మన జిల్లా మెజిస్ట్రేటివ్, అటువంటి గొప్ప నాయకత్వ బాధ్యతలు మన మహిళా మండలిలోనే ఉన్నారు. అలాగే ఐపీఎస్, ఐఏఎస్ రకరకాల పదవుల్లో అధిరోహించిన మహిళా శక్తిని మనవలేము. అందుకే మన భీమవరం పట్టణ శాఖ తరఫున మన మహిళా సోదరీమణులను ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా మేము అభినందించుకుంటున్నాం. డ్రగ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత అని ప్రస్తుతం యువత డ్రగ్స్ పట్ల మక్కువ చూపుతూ జీవితం నాశనం చేసుకుంటున్నారని డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక సహాయ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం భీమవరం డీఎస్పీ కార్యాలయంలో డ్రగ్స్ రహిత సమాజ ప్రచార బేరీ బ్రోచర్ను డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆవిష్కరించి మాట్లాడారు. నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగం చేస్తూ కనిపించినట్లయితే 1908 టోల్ ఫ్రీ నంబర్ లేదా డైల్ 100కు వెంటనే సమాచారం అందించాలని కోరారు. విద్యార్థి దశ జీవితానికి అత్యంత కీలకమైన పునాది అని, ఈ సమయంలో ఆకర్షణలకు లోనే మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్ అంధకారం అవుతుందని అన్నారు. ఇది ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, కుటుంబాన్ని, కలలను కూడా నాశనం చేస్తుందన్నారు. కార్యక్రమ కన్వీనర్ చెరుకోడ రంగసాయి, సహాయ సొసైటీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు జేవళ్ల సత్యసుధామ మాట్లాడుతూ, భవిష్యత్తు తారల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి
అందరి లక్ష్యమని, మత్తు పదార్థాలకు నేటి యువత దూరంగా ఉండాలన్నారు. పట్టణంలో ఆయా కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపడతామన్నారు. కార్యక్రమంలో 2 టౌన్ సిఐ కాళీచరణ్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మైలాబత్తుల ఐజాక్ బాబు, మల్లు అల్సరాము, ఎండి సరోజిని తదితరులు పాల్గొన్నారు. సబ్ డివిజన్లో కానీ, భీమవరం పట్టణంలో కానీ, వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడ కూడా డ్రగ్స్ అనేవి దేవుడిదైతే ఇప్పుడు దాకా ఇంకా రాలేదు. వాటిని రాకముందే ఒక ముందస్తు చర్యగా మన రంగసాయి గారు తీసుకున్నటువంటి చొరవతో ఈ జిల్లా వ్యాప్తంగా కానీ, మా సబ్ డివిజను అలాగే నర్సాపూర్ సబ్ డివిజన్లో కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ అనేవి వాటి యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది, వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది అన్నవి ఒకసారి యువతకు కాలేజెస్కు, స్కూల్స్కు వెళ్ళి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి వాటికి వీలున్నంత వరకు దూరంగా ఉండే విధంగా, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, డ్రగ్స్ వ్యసనాన పడిన పిల్లలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అన్నది వాళ్ళందరికీ కొంచెం విడమర్చి చెప్తే రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా డ్రగ్స్ అనేవి లేకుండా చేయాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బ్రౌచర్ని, తర్వాత ఈ యొక్క స్టిక్కర్స్ని ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ దిశగా ఖచ్చితంగా భీమవరం టౌన్లో 1 టౌను, 2 టౌను, అలాగే ట్రాఫిక్లో కానీ అలాంటివి ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏమీ జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో ఈ మద్యపాన నిషేధం మీద ఆయన ఉద్యమం చేయడం జరిగింది. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మద్యరహిత సమాజాన్ని చేయడం కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు దీంట్లో పాల్గొనడం జరుగుతోంది. దానిలో భాగంగా భీమవరం పట్టణంలో అనేక సంస్థలతోటి వాళ్ళ ఒక బ్రోచర్ ఓపెన్ చేయడానికి, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి బ్రోచర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి డిఎస్పీ విష్ణు గారి చేతుల మీదుగా ఇవాళ ఈ బ్రోచర్ని ఆవిష్కరించాం. అయితే ప్రతి కళాశాలలోనూ, ప్రతి పాఠశాలలో కూడా వారానికి 2 రోజుల చొప్పున 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి యువతి యువకుల్లో ఒక చైతన్యం కలిగించాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి అందరూ కూడా సహకరించి మహాత్మా గాంధీ స్ఫూర్తి చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఎవరైనా మద్దతు ప్రకటిస్తారు. అంచేత డ్రగ్స్ రహిత సమాజం కోసం మనంతా కృషి చేయాలని ఇవాళ ఈ ఆవిష్కరణ. డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన, అలాగే యువతలో అవగాహన తీసుకురావాలని శ్రీ విజ్ఞాన వేదిక మరియు సహాయ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మన భీమవరం పట్టణంలోనూ అలా జిల్లా వ్యాప్తంగానూ చేయాలని తలపెట్టాము. ఈరోజు మన గౌరవ డిఎస్పీ గారి చేతుల మీదుగా బ్రోచర్ను ఆవిష్కరించడం. భీమవరం మండలం డేగాపురం యనమదురు శివారు పంచాయతీ నుంచి కొమరాడ వరకు సీసీ రోడ్డు వేయడానికి 2 గ్రామాల ప్రజలు ముందుకు వచ్చి 18 లక్షలు సహకారం అందించడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రామస్తులు అందించిన 18 లక్షలను కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఈ గ్రామాలకు బీటీ రోడ్డు మంజూరు అయిందని, అన్ని గ్రామాలకు సీసీ రోడ్లే ముఖ్యమని భావించడంతో ఈ 2 గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు 18 లక్షలు సహకారం అందించారని, ఈ 18 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. గ్రామస్తులు, రైతులు అందించిన సహకారం అద్వితీయమని వారిని ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు వేయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, సర్పంచ్, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. భీమవరం మండలంలో కొమరాడ నుంచి డేగాపురానికి నాబార్డ్లో 1,10,00,000 రోజుటి టెండర్ వచ్చింది. ఆ పని మొదలుపెట్టాం. పని అయిపోయింది. దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే 800 మీటర్లో బీటీ పెట్టి, ఆ చివర ఈ చివర సీసీ పెట్టి, మధ్యలో బీటీ పెట్టారు. బీటీ పెట్టడం వల్ల రోడ్డు పాడైపోద్దని చెప్పి ఆలోచన చేసి డిఈ గారిని మొత్తం సీసీ రోడ్డు వేయమని చెప్పి కోరాం. కానీ అది టెండర్ అయిపోయింది, మార్చడానికి వీలు పడదన్నారు. అయితే నేను పబ్లిక్ నుంచి ఫండ్ వసూలు చేసిస్తాను, కాంట్రాక్టర్ గారు సీసీ వేయమని చెప్పి కోరటం జరిగింది. కాంట్రాక్టర్ గారు దానికి అంగీకరించారు. అంగీకరించిన వెంటనే ఎలందూరు నుంచి నాగు వాళ్ళ మిత్రులు, కొమరాడు నుంచి సర్పంచ్ గారు వారి మిత్రులు కలిసి 18 లక్షల రూపాయలు పోగు చేసి ఇచ్చారు. ఆ 18 లక్షల రూపాయలు కాంట్రాక్టర్ గారికి ఇచ్చి మొత్తం కొమరాడు నుంచి డేగాపురం వరకు సిమెంట్ రోడ్ వేసాం. కొమరాడు నుంచి మెయిన్ రోడ్డుకి వచ్చే వరకు కూడా సిమెంట్ రోడ్డు అవడం వలన ఆ ప్రాంతవాసులు అందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మొత్తం సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. ఆ కాంట్రాక్టర్ గారికి పని అయిపోయిందని చెప్పి ఇప్పుడు 18 లక్షల రూపాయలు ఇస్తున్నాం. వారికి చేసినందుకు, డిఈ గారు సపోర్ట్ చేసినందుకు, ముఖ్యంగా ఎలందూరు, డేగాపురం, కొమరాడు వాళ్ళు సపోర్ట్ చేసినందుకు, వాళ్ళు ఫండ్ ఫోన్ చేసి ఇచ్చినందుకు, అంటే పబ్లిక్ సపోర్ట్ చేస్తే ఎటువంటి పని అయినా చేయొచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ. బీటీ రోడ్ని సీసీ రోడ్గా చేయటం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతవాసులు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు.
శాంక్షన్ ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర రాగానే పాపం ఎమ్మెల్యే గారు స్పందించి అక్కడ ఉన్న సమస్యను చూసి అతను ఎందుకంటే ఆధారంటే వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న సమస్యను దృష్టిలో పెట్టుకుని కంపల్సరీగా ఇది సీసీ రోడ్డు అవుతేనే అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు స్పందించి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి దాన్ని మాకు సీసీ రోడ్డు వేసినందుకు అతనికి కృతజ్ఞతపడి ఉంటాం. ఎలందూరు కన్నా కొమరాడ గ్రామ ప్రజలకి ఎక్కువగా ఉపకారం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కొమరాడ నుంచి ఇప్పుడు అందరూ ఆ రోడ్లోనే వెళ్తున్నాం మేమందరం. దానికి నాగు గారు కూడా బాగా సపోర్ట్ చేసి డబ్బులు ఒక టైంలో పూజలు ఏమనుకున్న టైంలో ఆగిపోదామని నేనే అంటే కాదు, ఆగిపోతే కుదరదు, ఖచ్చితంగా మనం పో చేయాలి అని అన్నారు. పాపం అక్కడికి కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ పో చేద్దాం అనుకున్నాం. మాకు 18 అయిపోయింది, ఇంకెవరైపోయామండి. పాపం ఎమ్మెల్యే గారు దాన్ని సర్దుబాటు చేసి మాకు వేసినందుకు అతనికి కృతజ్ఞతగా కొమరాడ గ్రామ ప్రజల తరపున అది ఎలందరూ గ్రామ ప్రజల తరపున అందరికీ మాకు సహకరించి డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఎదరికి ప్రోత్సహించిన అందరికీ ఫ్యాక్టరీ వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత చేరుకుంటున్నాం. ముస్లింల సంక్షేమానికి శాసనసభ ఉపసభాపతి ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు కృషి చేస్తుంటే కొందరు వ్యక్తులు ఆయనపై బురద చల్లడం సరికాదని ఆకివీడు ముస్లిం నాయకులు ఖండించారు. శుక్రవారం ఆకివీడు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎండీ ఆరిఫ్, అజ్మల్, జాకీర్లు మాట్లాడుతూ ముస్లింలపై రఘురామ కృష్ణంరాజు చిత్తశుద్దితో పనిచేస్తున్నారని, దాన్ని రుజువు చేయడానికి తామంతా సిద్దమని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పూలకొట్టు, బాజీతో పాటు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. కొంతమంది ముస్లింలకు సంబంధించినటువంటి మసీదుల విషయంలో కానీ వేరే విషయాల్లో కానీ ఏదో జరిగిపోతుందని చెప్పేసి అసత్య ఆరోపణలు చేయటం జరుగుతుంది. దాన్ని ముస్లింలుగా మేమందరూ కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. అటువంటిది ఏమీ జరగలేదు. మేమందరూ కూడా మాకు తెలిసిన వాటికి ఏదో ఆకివీడులో కూడా ఏదో జరిగిపోయింది, ఉండిలో కూడా ఏదో జరిగిపోయింది అని చెప్పేసి ఏదో చెప్పడం జరుగుతుంది. అటువంటిది ఏమి లేదు. ఉండిలో ఏం జరిగిందంటే కాలువ కట్టిన బాత్రూమ్లు అవి మామూలుగా కట్టడం జరిగింది. దాన్ని ఏంటంటే ఈ పంట కాలువకు సంబంధించి పంట కాలువ గట్టు మీద ఏదున్నా మనం తొలగిస్తున్నాం. ఎందుకంటే వాటర్ పొల్యూషన్ అని చెప్పి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తీసేస్తున్నాం. అలాగే మీరు కూడా ఈ బాత్రూమ్లు కూడా తొలగించి మమ్మల్ని సహకరించండి అని చెప్పేసి మనల్ని అడగడం జరిగింది. దాన్ని పూర్తిగా స్వచ్ఛందంగా మేమే అందరూ కలిసి కూడా ముస్లిం సోదరులు అందరూ కలిసి ఉండిలో ఉన్న బాత్రూమ్లు తొలగించడం జరిగింది. దానికి సంబంధించి వెనకాల స్థలం కూడా ఇచ్చి మనకి అందులో ఆ బాత్రూమ్ లో ఏదైనా కట్టుకునే ఉంటే మీరు వెనకాల కట్టుకోండి అని కూడా మనం చెప్పడం జరిగింది. దీన్ని ఏంటంటే భూతత్వంలో చూపించి ఏదో మసీదులు కొట్టేస్తున్నారు, అవి కొట్టేస్తున్నారు, ఈ కొట్టేస్తున్నారు ఉండి నియోజకవర్గంలో అని చెప్పేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అటువంటిది ఏది లేదు. మనకి ఎమ్మెల్యే గారి ద్వారాగా ఇప్పుడు ముస్లిం వీధుల్లో అన్నింటిలో కూడా డ్రైనేజీ నిర్మాణాలు కానివ్వండి, రోడ్లు నిర్మాణాలు కానివ్వండి, అలాగే అభివృద్ధి పనులు సెంటర్ లో మన కాంప్లెక్స్ ఉంది, ముస్లిం కాంప్లెక్స్, దానికి సంబంధించిన డ్రైనేజ్ పనులు ఉన్నాయి. అది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా డ్రైనేజ్ సిమెంట్ సీసీ డ్రైన్ నిర్మించుకొని దానిపైన రోడ్డు నిర్మాణం చేపట్టి ఆ దుకాణాలు ఈ పక్క డ్రైనేజ్ వల్ల అది మూతపడిపోయి ఉన్న దుకాణాలను కూడా ఇప్పుడు మనం దాన్ని అభివృద్ధి చేసుకొని దాని ద్వారా కూడా మనం లబ్ధి పొందాలని చెప్పి చూడటం జరుగుతుంది. అలాగే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ చాలా మంచిగానే మనకు జరుగుతుంది. అందరూ వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా వచ్చి మీరు పొద్దు నుంచి ఉపవాసం ఉంటున్నారు, మిమ్మల్ని ఎదుగోండి అని చెప్పేసి అన్ని రకాలుగా మనకి సహకరించడం, మనకి పళ్ళు పలహారాలు కూడా రోజు తీసుకొచ్చి ఇవ్వడం, ఇది నిజంగా లౌకిక భారతదేశానికి ఇక ఆకివీడు నిజంగా ఒక ఇది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఎప్పుడు లేని విధంగా కొత్తగా ఈ ఉండి నియోజకవర్గంలో కులాల్ని మతాల్ని అడ్డు పెట్టుకుని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఏ విధంగా మీరు ఈ అభివృద్ధిని అడ్డుకోలేరని వాళ్ళని చెప్తున్నాం. మేము అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఉండి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు చెందిన మసీదులను ధ్వంసం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అని చెప్తున్నారు. ఎక్కడ ధ్వంసం చేస్తున్నారు మీరు చూసారా? లేకపోతే వెళ్ళి మళ్ళీ చూద్దామా? మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎక్కడ మీకు ఉండి గురించి ఇరిగేషన్ డ్రైనేజ్ మీద ఉన్న మసీదు కాదు, అది ఒక రేకుల షెడ్డు ఎదర నడిచి వెళ్ళే దారి. అక్కడ ఈ పొగలైన వెళ్ళడానికి వెనకాల పనిచేస్తానికి అడ్డు వస్తుందని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తే స్థానికంగా ఉన్న
ఉండిలో ఉన్న ముస్లింలు కానీ మరి కొంతమంది సంప్రదిస్తే మేము కూడా వెళ్ళాము ఆ సమయంలో. అప్పుడు ఎమ్మెల్యే గారితో ఆకిడికి చెందిన డాక్టర్ బిలాల్ గారు కూడా మాట్లాడారు. అలాంటిది మీరు అభూత కల్పనలతో ఆరోపణలు చేసి ఈ ఉండి నియోజకవర్గాలని అభివృద్ధిని అడ్డుకోవద్దని వాళ్ళకి చెప్తున్నాం. నర్సాపురం ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు మా షాదీఖానా గారికి 15 లక్షల రూపాయలు అడగగానే 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి డెవలప్ చేయడానికి మనకి 15 లక్షలు ఇచ్చారు మా కమ్యూనిటీకి. తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా రోడ్లు కూడా కానీ డ్రైన్ కానీ ఎవరు చేయలేదు. అలాంటిది ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మనకి డ్రైను ప్లస్ రోడ్లు శాంక్షన్ చేశారు. వారికి మా ముస్లింస్ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.